సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మా రూమ్ అయితే ఈరోజు చూపిస్తాం మీకు. శివరాత్రి కదా, రూమ్ మొత్తం క్లీన్ చేసినాము. అండ్ ఏమంటారు, క్లాత్స్ కానీ బ్లాంకెట్స్ కానీ ఉన్నాయి లేని అన్ని రూమ్లో పిన్నేసినాం. లక్కీలీ శివరాత్రి కాబట్టి ఈరోజు ఏమంటారు, మా వాళ్ళు రూమ్ మొత్తం క్లీన్ చేసారు. నిన్న నైట్ ఆల్మోస్ట్ 2 అయింది అనుకుంటా. ఉన్న రూమ్లో ఉన్న బ్లాంకెట్స్, చెద్దర్లు, బట్టలు అసలు అన్నీ ఏం లేకుండా ఉన్నాయి లేని అన్నీ ఉతికేసి మీద వేసేసారు. ఇప్పుడు ఏమంటారు, కింద వేసుకునే మ్యాట్ కూడా లేదు రూమ్లో, అది కూడా మొత్తం చేసేసారు. అండ్ మార్నింగ్ లేచినాము, స్నానం చేసినాము. అండ్ ఫాస్టింగ్ కూడా ఈరోజు. ఇంకా మేము 3 మెంబర్స్ రూమ్లో ఉండేటోళ్ళం. ఫాస్టింగ్ అంటే ఫ్రూట్స్ తినొచ్చు, ఫ్రూట్స్ తింటాం, బట్ నో రైస్ ఈ ఒక్కరోజు. కొంతమంది ఫాస్టింగ్ అంటే అసలు వాటర్ కూడా తాగకుండా కొంతమంది ఉంటారు, ఫ్రూట్స్ తినరు, వాటర్ తాగరు. మాది అట్లా కాదు, మేము ఫ్రూట్స్ తింటాం కానీ నో రైస్ అన్నట్టు రూమ్లో ఈ ఒక్కరోజు. చూపిస్తాం మా రూమ్ మీకు. అండ్ అంటే నా రూమ్ మీకు ఎందుకంటే మీకు కాకపోతే ఇంకోళ్ళకి చూపిస్తా. సో అందుకే ఐ షో యూ మై రూమ్ టుడే. సో ఇది మాది 3rd ఫ్లోర్. ఇది సో మెట్లే ఉంటాయి, నో లిఫ్ట్. ఇది 3rd ఫ్లోర్లో ఇది మా రూమ్. ఓకే, అందరూ దండం పెట్టుకోర్రి. విఘ్నేష్. సో మా రూమ్ మార్నింగే క్లీన్ చేసినాం, నో డస్ట్ అన్నట్టు. ఓకేనా, ఇది స్టార్టింగ్ రూము. నెక్స్ట్ ఇట్లా ఎంటర్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మేము పడుకునే రూము. ఇందులో యాక్చువల్గా ఫ్యాన్ లేదు, ఫ్యాన్ పెట్టలేము ఇది. ఎందుకంటే కొత్తది ఇది ఫ్లోర్, ఈ 3rd ఫ్లోర్. మొన్న 6 months అవుతుంది అనుకుంటుంది కన్స్ట్రక్షన్ చేసి. అంతకుముందుకు ఇది లేదు, సో అందుకే ఫ్యాన్స్ లేవన్నట్టు. ఇక్కడ ఫ్యాన్ ఉంది కాబట్టి ఇక్కడ కింద పడుకుంటాం. ఈజ్ కళ్యాణ్, ఏమన్నా చెప్తావా? మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈజ్ మధు, అందరికి తెలిసిందే. సో ఇది రూమ్. చైర్లో కూడా కూర్చోవద్దు అన్నారు, చైర్ క్లోజ్ చేశారు శివరాత్రి రోజు. అంటే ఇట్లా ఉంటున్నాం కానీ చైర్లు ఎందుకు కూర్చోవద్దు? ఇన్స్ట్రక్షన్స్ అని ఫాలో కావాలి. ఆర్డర్స్ మా అమ్మ నాన్న చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మేము ఫాలో అవుతున్నాం. సో అందుకే ఇక్కడ కూడా రూమ్లో కూడా ఫాలో అవుతున్నాం. అది. సో ఇప్పుడు మేము చూపిస్తాం. ఇది మా రూమ్. చెప్పినా కదా, కొత్తగా ఫ్లోర్ కట్టినప్పుడు ఓనర్స్ పెట్టిరు. ఇది ఈరోజు శివరాత్రి కాబట్టి మేము కొంచెం చేసినాం అన్నట్టు. అందరూ యూ కెన్ టేక్ బ్లెస్సింగ్స్. ఓకేనా, ఇది రూమ్. ఫ్రూట్ చూపిస్తా. దీన్ని మా కరీంనగర్లో కండగడ్డ అంటారు. ఇది శివరాత్రి రోజు పెడతారు కదా కండగడ్డ అని. సో ఇది తెచ్చుకున్నాం ఫాస్టింగ్ కాబట్టి, కండగడ్డ తినాల్సిందే. దిస్ ఇస్ వాటర్ మెలోన్ అండ్ అది బెల్లం. దాంతో మనకు పని లేదు ఇప్పుడు. కండగడ్డ ఇది ఒకటే ఉంది. మిల్క్ కూడా. మిల్క్ ఇంకా ఇది తాగలేదు, జస్ట్ ఇంకా అట్నే పెట్టాం. చెప్పు ఏమంటారు? కండగడ్డను మీ విలేజ్ అంటే మీ డిస్టిక్లో ఏమని అంటారు కామెంట్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ఇది మేమే కండగడ్డ అన్నాం, కరీంనగర్ కాబట్టి. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల ఇటు సైడ్ మా ఏరియా మొత్తం కండగడ్డ అని అంటాం. మరి ఏమంటారు? సో ఇది దిస్ ఈజ్ మిల్క్ అండ్ దిస్ ఈజ్ ద హోల్ రూమ్. అంతే. అది వచ్చేసి బాత్రూమ్. ఆ డోర్ క్లోజ్ చేయలేదు ఎందుకంటే సన్లైట్ వస్తుంది కాబట్టి. మార్నింగ్ డోర్ ఓపెన్ చేస్తే సన్లైట్ సీదా మేము పడుకునే ప్లేస్లో పడుతుంది. సో నార్మల్గా అయితే ఇంటికాడ పేరెంట్స్ ఉంటారు కదా ఫాస్టింగ్ అనేవాది కానీ. సో మేము కూడా హైదరాబాద్లో ఉన్నా కానీ రూమ్లో కూడా ఇక ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు కదా, అందుకోసమనే నిన్న నైటే ఉన్నాయి లేని అన్నీ వాచ్ చేసేసి. అండ్ హీ ఈజ్ ద పర్సన్, పాపం అన్ని వీడియో వాచ్ చేసిండు. నైట్ ఎంత 2 అయిందా? 2 o'clock. నైట్ 2 వరకు ఉన్న రూమ్లో ఉన్న మ్యాట్ కానీ ఆడ బ్లాంకెట్లు, చెద్దర్లు ఉన్నాయి లేని అన్నీ అసలు రూమ్లో ఏం లేనే లేవు. అన్నీ వాచ్ చేసిండు. నైట్ 2 అయింది అనుకుంటా. అండ్ మార్నింగ్ లేచేటోటి రూమ్ క్లీన్ చేసి పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చేసినాము. సో ఫ్రూట్స్ తినేసి ఏం చేయాలి, టైంపాస్ చేయాల్సిందే ఈ రోజు మొత్తం. ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ అది కండగడ్డని మీ దగ్గర ఏమంటారు అది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ చూడండి, పాలు. ఆకలి అవుతుంది, టిఫిన్ చేయలేదు. రోజు మార్నింగ్ 7 కాదు కానీ ఒక 9 వరకన్నా టిఫిన్ చేసేటోళ్ళం. ఇప్పుడేమో నో ఫుడ్ కాబట్టి చెప్పకుండా చేయకుండా మిల్క్ తాగుతుండు మధు. బ్యాచిలర్స్ రూమ్లో గ్లాసెస్ అనేది మెయింటైన్ చేయాలి, అర్థమవుతుందా? ఎందుకంటే మేము కొత్త రూమ్ కాబట్టి మాకు బ్యాచెస్ అంటే లేవు. మా రూమ్లో గ్లాస్లో తాగుతుండు ఇంతమందికి పోసుకొని, ఫస్ట్ టైం పోసుకుంటూ తాగుతుండు. ఇది ఏంది? ఇది చిన్నది, ఇది టిఫిన్. ఇది అందులో తాగుతుండు. నాకు ఎన్నో మంది తెలుసా, నాకు నేను ఇట్లా తాగాలన్నట్టు. ఇది ఇప్పుడు అది కూడా తీయాలా వీడియో? తీయాలి కదా, ఎందుకంటే ఇప్పుడు టిఫిన్ బాక్స్లో నాకు పోసిరు, నేను టిఫిన్ బాక్స్లో తాగనంట మిల్క్. వాళ్ళు ఇద్దరేమో అలా పోసుకున్నారు. ఈ ఎంతవరకు అన్యాయం లేదు. మా రూమ్లో యాక్చువల్గా గ్లాసెస్ తెద్దామంటే లేవు. గ్లాసెస్ తీసుకొద్దామంటేనేమో తీసుకొస్తలేదు, ఆ టైం కుదరలేదు. ఇంటికాడ నుంచి కూడా తేలేదు.
ఈ రోజేమో ఫాస్టింగ్ కాబట్టి ఫుడ్ లేదు, ఇంత టైం అయింది, ఇంకా టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు కాబట్టి మిల్క్ తాగుదామని మిల్క్ తాగితే ఇలా పోసిండు. ఈడు మహాత్ముడు, వాడు అలా పోసుకుని నాకు ఇది ఇచ్చిండు. ఓకే మరి అందరికీ హ్యాపీ శివరాత్రి. ఓకేనా, ఉంటా, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ ఫ్రెండ్. చెప్తా ఏమన్నా? సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అంతే. ఓకేనా, డన్, బాయ్.